వెల్కమ్ టు మార్కెట్ మాస్టర్స్. మనం మొన్న ఆల్రెడీ ఫ్రైడే వీడియో చేసుకున్నాం సోమవారం మార్కెట్ ఎట్లా ఉండబోతుందని. ఇప్పుడు అది ఏం జరిగింది, ఈరోజు మార్కెట్లో ఏం జరిగింది, మనం శుక్రవారం ఏం చెప్పుకున్నాం, మనం శుక్రవారం చెప్పుకున్న అనాలిసిస్ వర్క్ అయినాయి లేదా అనేది ఒకసారి చూద్దాం. మనం ఫ్రైడే ఏం చెప్పుకున్నాం, యాజ్ పర్ రెడ్ క్యాండిల్ పడితే మనం ఏ టెక్నికల్ తీసుకున్నాం, స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై, అవునా? ఇదే కదా చెప్పుకున్నాం. ఇప్పుడు చూడండి, ఈ లెవెల్ని మనం రెస్పెక్ట్ చేస్తే డైరెక్ట్ ఫస్ట్ క్యాండిలే మనకు ఓపెన్ అవ్వడం సపోర్ట్ జోన్లో ఓపెన్ అయింది, అవునా? సపోర్ట్ జోన్లో కొంచెం పైన ఓపెన్ అయ్యి పై దాకా సస్టైన్ అయ్యి మళ్ళీ కిందకు వచ్చి సపోర్ట్ జోన్ కింద క్లోజ్ చేసింది. మన టెక్నికల్స్ ద్వారా మనం చెప్పుకునేది ఏంటి, సపోర్ట్ జోన్లో మంచి రెడ్ క్యాండిల్ వేస్తే అప్ టు స్ట్రాంగెస్ట్ సపోర్ట్ వరకు వస్తుంది, అవును కదా? యాజ్ పర్ గోల్డెన్ సపోర్ట్ జోన్లో మంచి రెడ్ క్యాండిల్ వేసి క్లోజ్ చేస్తే అప్ టు 0.786 అంటే నెక్స్ట్ బిగ్ సపోర్ట్ వరకు వస్తుంది, అవును కదా? మార్కెట్ ఇక్కడ ఎందుకు ఆగింది సార్ అని అడుగుతున్నారు. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఎందుకు ఆగింది, అక్కడ పెద్ద టెక్నికల్స్గా మనం చూస్తే అక్కడ సపోర్ట్ ఎలా తీసుకోవాలి, ఎలా చూడాలని చూద్దాం. ఇప్పుడు దీన్ని డిలీట్ చేసి డైరెక్ట్ మనం 1 అవర్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళిపోదాం. ఓకే, ఇది 1 అవర్ టైం ఫ్రేమ్. దీన్ని తీసేస్తాం, మీకు స్క్రీన్ ఇంకా బిగ్గా కనబడుతుంది. ఓకే, ఇది 1 అవర్ టైం ఫ్రేమ్ బ్యాంక్ నిఫ్టీ, ఓకేనా? ఇక్కడ చూడండి, మనకి 1 అవర్ టైం ఫ్రేమ్లో ఇక్కడ స్వింగ్ హై ఎక్కడుందండి, ఇది స్వింగ్ హై టాప్లో మనం చూడండి, ఇది స్వింగ్ హై. దీనికన్నా డౌన్ స్వింగ్ లో ఏది ఉందంటే ఈరోజు మార్కెట్ని చూడొద్దు మీరు. ఈరోజు మీకు అసలు మార్కెట్ జరగలేదు అనుకోండి, దీనికి లో ఎక్కడుంది, దీనికంట లో ఇది ఉంది, దీనికంట లో ఇది ఉంది, దీనికంట లో లేదు. ఇక్కడ ఈ 3 స్వింగ్స్లో దీనికంట లో లేదు ఇంకా, కాబట్టి ఇది మనం స్వింగ్ లో తీసుకుంటాం. ప్రీవియస్ ఐ ఏది ఉంది, ఇది ప్రీవియస్ ఐ తీసుకోం, ఇది తీసుకుంటాం. ఎందుకంటే మీరు ఇక్కడ చూడండి, ఈ మార్కెట్ ఇలా వచ్చి ఇలా డౌన్ అయింది కాబట్టి ఇది మనకి స్వింగ్ హైగా మారింది, అవునా? ఇక్కడ నుంచి మళ్ళీ రివర్స్ అయింది కాబట్టి ఇది ఫస్ట్ స్వింగ్ లో. ఈ లోని కూడా బ్రేక్ చేసిన లో ఎక్కడుంది, స్వింగ్ లో టు మళ్ళీ ఇక్కడ స్వింగ్ హై ఫామ్ చేసుకొని మళ్ళీ ప్రీవియస్ లోని బ్రేక్ చేసింది. ప్రీవియస్ లోని బ్రేక్ చేసింది కాబట్టి ఇది సెకండ్ స్వింగ్లో అయింది, అవును కదా? ఈ స్వింగ్ లో టు మళ్ళీ ప్రీవియస్ హైకి వచ్చింది, ఈ హైని బ్రేక్ చేయలేకపోయింది, చూసారా? అందుకని ఇదే ప్రీవియస్ హై అయ్యింది. ఇప్పుడు ఇలా వచ్చింది, డౌన్కి వస్తుంది, ఎంతవరకు వస్తుంది అని చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఎక్స్టెన్షన్ తీసుకోవాలి. చూడండి, స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై, చూసారా? కరెక్ట్గా మీరు ఈరోజు అనాలిసిస్ చూస్తే ఈరోజు ఎక్కడుందండి, గోల్డెన్ లెవెల్ సపోర్ట్ జోన్లో మార్కెట్ వచ్చి ఆగింది. ఈరోజు క్యాండిల్ చూడండి, ఈరోజు ఫస్ట్ 1 అవర్ క్యాండిల్ చూడండి, సపోర్ట్ జోన్లో ఆఫ్ కన్నా పైన క్లోజ్ అయ్యింది, అవును కదా? క్లోజ్ అయ్యి మళ్ళీ పైకి రివర్స్ అవ్వడానికి ట్రై చేసింది, అవును కదా? ఈరోజు అయితే అలా జరిగింది. మీరు ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 1 అవర్ టైం ఫ్రేమ్లో సపోర్ట్ జోన్ ఉంది కాబట్టి సపోర్ట్ జోన్ని కొంచెం జాగ్రత్తగా చూసి ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, ఇప్పుడు రేపటి అనాలిసిస్ ఎలా ఉండబోతున్నాయి, రేపు మార్కెట్ ఎటు వెళ్తే అనాలిసిస్ మనం ఎలా ట్రై చేయాలి. ఓకే, దీన్ని తీసేద్దాం. ఇప్పుడు రేపు ఓపెన్ అవ్వబోయే క్యాండిల్ యాజ్ ఏ గ్రీన్ క్యాండిల్ రేపు 15 మినిట్స్లో ఓపెన్ అవుతుంటే, అంటే ఫ్లాట్గా కానీ గ్యాప్ అప్లో కానీ గ్యాప్ డౌన్లో కానీ ఒక్క గ్రీన్ క్యాండిల్ వేస్తే, ఓకేనా? ఒక్క గ్రీన్ క్యాండిల్ వేస్తే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మనం ఫస్ట్ రీట్రేస్మెంట్ ఇది, దీన్ని తీసుకొని ఫస్ట్ స్వింగ్కి ప్లాన్ చేయండి, ఓకేనా? ఫస్ట్ స్వింగ్ టు ఈరోజు స్వింగ్ లోకి డ్రా చేయండి, ఓకేనా? ఈరోజు డ్రా చేస్తే మీకు ఇక్కడ ఏం కనిపిస్తుందండి, గోల్డెన్ లెవెల్ రెసిస్టెన్స్ జోన్ కనిపిస్తుంది, అవును కదా? ఇక్కడ రివర్స్ అయింది, ఇక్కడ రివర్స్ అయింది, ఇక్కడ రివర్స్ అయింది, ఇక్కడ రివర్స్ అయింది, 4 టైమ్స్ మార్కెట్ 4 టైమ్స్ రివర్స్ అయింది. కాబట్టి ఈ జోన్ని కొంచెం పర్టికులర్గా చూడండి, ఓకేనా? అది డ్రా చేసి పెట్టుకోండి. అది డ్రా చేసి పెట్టుకున్న తర్వాత మీకు నెక్స్ట్ లెవెల్ డైరెక్ట్ స్వింగ్ టాప్ హైకి వచ్చండి, స్వింగ్ హై టు స్వింగ్ లోకి ఇక్కడికి డ్రా చేసుకోండి. ఇక్కడ డ్రా చేసి పెట్టుకున్న తర్వాత మీకు ఓకే, మీ స్ట్రాటజీ ద్వారా మీరు ట్రేడ్ చేయాలనుకుంటే, ఎప్పుడు మీరు బుల్లిష్గా ట్రేడ్ చేయాలనుకుంటే మీకు నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి ఇక్కడ వరకు ఉంది, ఓకేనా? మీకు ఇక్కడ నేను ఏ స్ట్రాటజీ చెప్పట్లేదు, ఇక్కడ జస్ట్ మీరు టార్గెట్ ఎక్కడ వరకు పెట్టుకోవచ్చు, ఎక్కడ వరకు సపోర్ట్ ఉంది, ఎక్కడ వరకు రెసిస్టెన్స్ ఉంది, ఓకేనా? ఇది మాత్రమే చెప్తున్నా. అండ్ ఇంకొక విషయం, డిస్క్రిప్షన్లో
ఈ ఫిబ్ లెవెల్ సెట్టింగ్స్ అనే వీడియో పిన్ చేయడం జరిగింది, కాబట్టి అందరూ దయచేసి ఆ వీడియో చూడండి. ఎందుకంటే ఈ ఫిబ్ లెవెల్స్ మీకు ఎలా సెట్టింగ్స్ చేసుకోవాలి, ఇందులో ఏ జోన్ ఇంపార్టెంట్, ఏ జోన్ ఎట్లా రెస్పెక్ట్ చేస్తుంది అనేది చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. బట్ తప్పనిసరిగా వీడియో చూడండి. ఓకే, ఇప్పుడు గ్రీన్ క్యాండిల్ వేస్తే అప్ టు రెసిస్టెన్స్ జోన్ వరకు మీరు వెయిట్ చేయొచ్చు. రెసిస్టెన్స్ జోన్లోనే వేసింది అనుకోండి, రేపు పొద్దున పెద్ద గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి రెసిస్టెన్స్ జోన్లోనే వేస్తే అప్ టు స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ వరకు మీరు వెయిట్ చేయవచ్చు. ఓకే, ఇది బ్లూ క్యాండిల్కి అయిపోయింది. ఇప్పుడు రెడ్ క్యాండిల్ పడింది అనుకుందాం. ఇప్పుడు రెడ్ క్యాండిల్ ఎట్లా ఫ్లాట్గా వేయనియండి, గ్యాప్ అప్లో వేయనియండి, ఈ రోజులాగే గ్యాప్ డౌన్లో ఓపెన్ అవ్వండి. ఎక్కడైనా ఒక రెడ్ క్యాండిల్ వేసింది అనుకుందాం. ఓకే, ఎక్కడైనా ఒక రెడ్ క్యాండిల్ వేస్తే ఎక్స్టెన్షన్ తీసుకోండి. మనకు ఉన్నది ఒకటే ఆప్షన్, ఎక్స్టెన్షన్. నెక్స్ట్ ఫస్ట్ స్వింగ్, సెకండ్ స్వింగ్, థర్డ్ స్వింగ్, 3 స్వింగ్స్ ఉన్నాయి ఇక్కడ. ఫస్ట్ స్వింగ్ తీసుకోండి, స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై. అవునా, ఇక్కడ మీరు ఎప్పుడు చిన్న చిన్న టార్గెట్స్కే ప్లాన్ చేసుకోండి. ఎప్పుడు కూడా ఒకేసారి పెద్ద టార్గెట్కి మీరు ప్లాన్ చేయొద్దు. మీ స్ట్రాటజీ ద్వారా బీరిస్గా అంటే డౌన్ సైడ్కి మీరు ట్రేడ్ తీసుకుంటున్నారు. మీకు ఎక్కడుందండి సపోర్ట్ జోన్? నెక్స్ట్ సపోర్ట్ జోన్ ఎక్కడుంది? దిస్ ఈజ్ ద నెక్స్ట్ సపోర్ట్ జోన్, మీ టార్గెట్ లెవెల్. ఓకే, మీరు టార్గెట్ ఇక్కడ వరకు వెయిట్ చేయొచ్చు, ఎటువంటి భయం లేదు, వెయిట్ చేయొచ్చు. మీకు 2-3 క్యాండిల్స్ పైకి కొట్టినా సరే ఇక్కడే ఉంది సపోర్ట్ జోను, ఇంకెక్కడ లేదు దీనికి. కాలేదు, దాన్ని క్రాస్ చేసింది అనుకోండి, దాన్ని క్రాస్ చేసింది, మీ నెక్స్ట్ లెవెల్ ఎక్కడ ఉందండి? మీ అందరికీ బాడికి అర్థమైపోవాలి. నెక్స్ట్ లెవెల్ ఎక్కడుంది? స్వింగ్ 2 లెవెల్. ఓకే, స్వింగ్ 2 లెవెల్, దాన్ని క్రాస్ చేసింది, వచ్చేస్తుంది. నెక్స్ట్ సపోర్ట్ ఎక్కడుంది? దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకోండి, ఇది నెక్స్ట్ సపోర్ట్. అవునా, ఇక్కడ కూడా వచ్చేసింది. మీ స్ట్రాటజీ ద్వారా ఇంకొక ట్రేడ్ ఉంది. మీరు అప్పుడు ఎక్కడికైనా డైరెక్ట్ ఇక్కడ వేసుకోండి, ఇంకా డైరెక్ట్ ఇదే ఉంది ఇంకా. ఓకేనా, ఇది నెక్స్ట్ సపోర్ట్ లెవెల్. ఓకే, ఇది రేపటి బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్. రెడ్ క్యాండిల్ వేస్తే ఎట్లా ట్రేడ్ చేయాలి, గ్రీన్ క్యాండిల్ వేస్తే ఎట్లా ట్రేడ్ చేయాలి, ఇది 15 మినిట్స్లో చెప్పడం జరుగుతుంది. ఈ వీడియోలో కేవలం టార్గెట్స్ మాత్రమే చెప్పడం జరుగుతుంది, ఎటువంటి ఎంట్రీలు ఎగ్జిట్లు చెప్పడం జరగట్లేదు. సపోర్ట్ మరియు రెసిస్టెన్స్ మాత్రమే చెప్పడం జరుగుతుంది. మీరు ట్రేడ్ తీసుకుంటే ఎంతవరకు వెయిట్ చేయొచ్చు, ఎంతవరకు నేను కాన్ఫిడెంట్గా సపోర్ట్ లెవెల్ వరకు వెయిట్ చేయొచ్చు అనేది మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంకొకటి, డిస్క్రిప్షన్లో వీడియో తప్పకుండా చూడండి. అందులో ఆ వీడియో చూసిన తర్వాత మీ ఒపీనియన్ ఖచ్చితంగా కామెంట్ చేయడం మర్చిపోద్దు. సీ యు గైస్, బై బై.